ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి. విజువల్స్ చూస్తుంటే చాలా గందరగోళంగా అనిపిస్తోంది. క్షతగాత్రులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానము టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. అయితే ఆ విమానం సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు, అదేవిధంగా స్టాఫ్ కూడా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆ విమానం కుప్పకూలంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గట్టి పొగ, నల్లటి పొగ మొత్తం కూడా వ్యాపించడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురని చెప్పవచ్చు. అయితే వెంటనే అంబులెన్స్ 12 అగ్నిమాపక వాహకాలు అక్కడ చేరుకొని మంటలాపేటువంటి ప్రయత్నం చేశాయి. అయితే 242 మందిలో ఎంతమంది చనిపోయారనే విషయం మాత్రమో ఇంకా అధికారులు ధృవీకరించలేదు. అయితే ఎవరైతే క్షతగాత్రులో వారి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో మాత్రము చాలా భయానక వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎవరెవరు చనిపోయారు, ఎవరు ప్రమాదాలకు గురని చెప్పేసి పోలీస్ కంట్రోల్ రూమ్ ఇంకా సాయంత్రం వరకు చెప్తారని చెప్పేసి వారు వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, తర్వాత ఎయిర్ ఇండియా మాత్రము ఇంకా ఎటువంటి అధికారికంగా సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిన విషయం అయితే ఇంకా చెప్పలేదు. థ్యాంక్ యూ ప్రసన్న.